తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ దాదాపు ఒక 50 కంపెనీలతోని ఆల్రెడీ టైఅప్ అయిపోయినాం. కంపెనీలు వచ్చినట్టే అని చెప్పేసి ప్రభుత్వం కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ కానీ ఒక అవగాహన లేకుండా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఒరిజినల్గా అయితే తెలంగాణకు చాక్లెట్ కంపెనీ కూడా తేలేదని చెప్పుకోవచ్చు. వీళ్ళ గురించి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు. ఎందుకంటే ఎంఓయూకు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది కానీ మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ ఎక్కడ జరగలేదు. దీని కాంట్రాక్ట్ వాళ్ళ రెండు కంపెనీల మధ్య ఎక్కడ కూడా కాంట్రాక్ట్ కుదుర్చుకోలేదు. లీగల్గా నేను కొన్ని పాయింట్స్ మీ దృష్టికి తీసుకొని వస్తా. ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని ప్రతి ఒక్కరు రావడం, మోసం చేయడం, దాటడం ఇదే జరుగుతుంది. కానీ ఒరిజినల్గా జరుగుతున్న విషయాలను మన గమనంలో తీసుకొచ్చలేని పరిస్థితి. ఒక చిన్న స్టడీ మనం దీని మీద చేద్దాం. ఎంఓయూ మీద ఈరోజు పెద్ద చర్చ తెలంగాణ నడుస్తుంది కాబట్టి ఎంఓయూల పైన నేను రాత్రి కొన్ని విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ తోని కొన్ని కంపెనీల పెద్దలతో కొంతమందితో మాట్లాడడం జరిగింది. అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏంది, ఆంతర్యం ఏంది అనేది. ఈరోజు చాలా మంది నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలు రాని వారు, లేకుంటే ప్రైవేటు పైనే ఆధారం చేసుకొని లేకుంటే ఏదైనా ఉద్యోగం దొరికితే ఆశతో ఉన్న వారి కోసము నేను ఈ వీడియో చేస్తున్నా. MOUs in public domain agreed by Telangana government at World Economic Forum Davos, Switzerland 2025. A memorandum of understanding MOU reached by Telangana government is a non-binding agreement between two or more parties that outlines their roles, responsibilities and intentions. MOUs are often used as a first step before creating a more formal, legally binding contract. This document cannot be legally enforced in a court or law. It does not grant substantial rights, just captures the intentions of all parties. ఇక్కడ మనం చూసుకుంటుంటే ఇది ఎక్కడ కూడా నేను ఇంతకుముందు చెప్పుకున్నా, దీనికి ఎక్కడ కూడా లీగాలిటీ ఉండదు, ఎక్కడ కోర్టులో నిలబడది, దీనికి ఎక్కడ కూడా ఎటువంటి హక్కులు ఉండయి. అంతేకాకుండా ఇది చేద్దాం అనుకున్న ఆలోచన ఎంఓయు అంటే ఒక రాష్ట్రము వేరే 2-3 దేశాలతో ఏ రాష్ట్రాలతో చేసుకుంటారో అవేవి కూడా దానికి స్టాండ్ ఉండదు, దానికి నిలకడ అనేది ఉండనే ఉండదు. ఇకపోతే కాంట్రాక్ట్స్ ఆర్ లీగల్లీ బైండింగ్. ఇక్కడ జరిగింది కాంట్రాక్ట్ కాదు, దావోస్లో జరిగింది కాంట్రాక్ట్ కాదు. కాంట్రాక్ట్స్ ఆర్ లీగల్లీ బైండింగ్ వైల్ MOUs are not. Contracts often involve in the exchange of goods or services for money, while MOUs usually don't. In dispute resolution, contracts may have specific legal provisions, while MOUs rely on the parties' cooperation. అయితే దీని రెండింటి మధ్యలో ఏంటంటే కాంట్రాక్ట్ MOU మధ్యలో కాంట్రాక్ట్ లీగల్గా దానికి ఒక బైండింగ్ ఉంటుంది. అది ఒక వస్తువునైనా కానీ లేకుంటే సేవలైనా కానీ వాళ్ళు ఆ డబ్బు కోసము మార్పిడి చేసుకోవచ్చు. కానీ ఇందులో ఎంఓకు ఎటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా కాంట్రాక్ట్కు లీగల్ ప్రొవిజన్స్ ఉంటాయి, ఎంఓకు లీగల్గా ఎటువంటి అవకాశం ఉండదు, కొట్టడానికి అవకాశం ఉండదు. పరస్పరంగా ఒకళ్ళు అవగాహన చేసుకోవడం తప్ప ఇందులో ఏం మిగిలి ఉంటుంది. కాబట్టి ది MOUs రిక్వైర్ బిజినెస్ బ్లూ ప్రింట్ along with 9 essential elements such as పార్టీ ఇన్ఫర్మేషన్, ఎవరైతే కంపెనీ పెట్టాలనుకుంటారో వాళ్ళ గురించి పూర్తి ఒక ఎంఓయు చేసుకోవాలంటే 9 అంశాలతో కూడినటువంటి ఒక బ్లూ ప్రింట్ అవసరం. ఆ బ్లూ ప్రింట్లో ఏమేమి అంటే పార్టీ ఇన్ఫర్మేషన్, ఆ కంపెనీ పెట్టబోయే వాళ్ళ గురించి వివరాలు, ఎఫెక్టివ్ డేటా పూర్తిగా, దాని పర్పస్ దేనికోసం, దాని ఉద్దేశం, దాని యొక్క గోల్, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్, రిసోర్స్ ఎలాకేషన్, అక్కడ ముడి సరుకులు ఏవేవైతే అందుబాటులో ఉన్నాయో దాని గురించి, అమెండ్మెంట్ ఇన్ఫర్మేషన్, టర్మినేషన్ క్లౌజ్, డిస్క్లైమర్స్ అండ్ అప్రూవ్డ్ సిగ్నేచర్స్. ది తెలంగాణ గవర్నమెంట్ must provide full details of the MOUs for a clear clarity to the people. ఈరోజు 9 అంశాలను ఏవైతే నేను పైన పేర్కొన్నాను, ఈ 9 అంశాలను కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పూర్తి డీటెయిల్స్ ఎవరెవరికైతే ఎంఓయూస్ చేసుకున్నారో అవి ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. దీని గురించి ఎక్కడ కూడా చర్చ లేదు. ఈరోజు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI
India also had major FDI inflows during April 2000 to September 2024 from various countries including USA, Malaysia, Singapore, etc. UK does not participate in World Economic Forum and has strict norms for foreign investments. Many people think that the global economy is controlled by governments of the largest economy in the world, but this is a common misconception. Although government do hold power over countries' economies, it is the big bank and large corporations that control and essentially fund these governments. ఇక్కడ ఏడ కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఎకనామిక్స్ దాన్ని లేకుంటే వ్యాపారాలు కానీ దేని కూడా శాసించే అంత బలము దమ్ము ఎవరికి కూడా లేదు. ఆల్రెడీ మన దగ్గర యుఎస్ఏ కానీ మలేషియా కానీ సింగపూర్ కానీ ఇదివరకే చాలా కంపెనీలు పెట్టినాయి. కానీ ఈ మధ్యలో పెట్టుబడులు వాళ్ళు తగ్గించడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ యుఎస్ఏ గవర్నమెంట్ రిక్వైర్స్ ఎ క్లీన్ ఇన్వెస్ట్మెంట్ $, in millions with respective country clean money transfer and legal business blueprint of investment with employment of at least 50 people for a continuous 3-year period. In view of confusion and concerns on the financial conditions of Telangana government, bank loans, credit limitations, etc., we request to provide a clear picture of all the transactions held at World Economic Forum and clear the misgivings if any through publication. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పూర్తి వివరాలు ఈరోజు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. అందులో నేను పేర్కొన్నట్టుగా 9 MOU పెట్టేవాళ్ళకి 9 బ్లూ ప్రింట్ యొక్క అంశాలు నేను పేర్కొన్న ఈ 9 అంశాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు మరి యుఎస్ ఎక్కడైనా బయట కంపెనీలు ఇక్కడికి రావాలంటే వాళ్ళకు పెట్టుబడులు అంతా కూడా $నే వస్తాయి. ఒకవేళ మన దగ్గర మనం అక్కడ పెట్టాలనుకున్నా కానీ యుఎస్ గవర్నమెంట్కు కావాల్సిందే అంటే క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళకే ఈరోజు వాళ్ళు అక్కడ అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మరి మన దగ్గర ఏ విధంగా పెట్టబోతున్నాయి, ఎటువంటి కంపెనీలు ఇక్కడ రాకపోతున్నాయి, ఎటువంటి కంపెనీలు MOUలు చేసుకున్నాయి, వారి మీద ఇదివరకు బ్యాంక్రప్ట్ కేసులు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి అనేకమైన అంశాలు ఈరోజు పేర్కొనడం జరిగింది. ఈరోజు ఏది పిల్లాడు పుట్టక ముందే పేరు పెట్టినట్టుగా ఈరోజు అంటే ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఈరోజు ప్రజల ముందు తీసుకురావడం జరిగింది. దీని మీద ఒక పెద్ద చర్చ. ఈరోజు తెలంగాణ రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా పడిపోయింది. ఎందుకు పడిపోయింది? హైడ్రా చేయబట్టి. ఆల్రెడీ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ ఆఫీసులలోనే రోజుకు 2కు మించి రిజిస్ట్రేషన్ అయితే లేవు. ఈరోజు రిజిస్ట్రేషన్ బయట పనిచేసే డాక్యుమెంటేషన్ రాష్ట్రాల్లో చాలా మంది ఈరోజు ఓలాలు ఊబర్లు నడుచుకునే పరిస్థితి. కొంచెం మెరుగున్న వాళ్ళు వేరే పనులు చేసుకుంటారు, లేకుంటే వ్యవసాయం చేసుకుంటారు. కానీ చాలా మంది ఈరోజు డాక్యుమెంట్ రైటర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయటకు వెళ్ళి కూడా లేచిపోయే పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు రిజిస్ట్రేషన్ లేవు, రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా పడిపోయింది. ఒక దిక్కు 144 సెక్షన్ వచ్చింది. ఈరోజు హైదరాబాద్లో పాన్ షాప్లు చిన్న చిన్న రోడ్డు పైన ఉన్న దుకాణాలకు కూడా ఈరోజు పెట్టుకుంటే అవే కూలగొట్టే పరిస్థితి ఉన్నది. రేపు ఇటువంటి ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఏం చేస్తుందో ఏమో అనే ఆలోచన బాగుంటుంది. ఎవరైనా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు వచ్చే ముందు మన తెలంగాణ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటారు, మన యొక్క అవకాశం చూసుకుంటారు. ఈరోజు మనము తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మనం ఒక మామూలు లోన్ కోసం పోతేనే మన క్యారెక్టర్ ఏంది, మన పర్సనల్ బయోడేటా అనేది వాళ్ళు చూస్తారు. పైగా 40 డాక్యుమెంట్ల సంతకాలు పెట్టుకుంటారు. అసలు ఒక దేశంకి వెళ్ళి మన దగ్గర కంపెనీ పెట్టేస్తాడు, వాడు ఏం చూస్తారు ఒకసారి మనం ఒకటి కొట్టి చూద్దాం. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక భారతదేశంలో తెలంగాణ చిన్న రాష్ట్రము, అక్కడ వాళ్ళకు అసలు ఈయన ఎవరు ఏంటిదో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చూస్తారంటే ఫస్ట్ ఈయన నేర చరిత్ర ఏమన్నా ఉందా అది చూస్తారు. రేవంత్ రెడ్డి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే బయట దేశం వాళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా అని చూస్తారు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా, ఈయన మీద ఏం కేసులు ఉన్నాయి అనేది మొట్టమొదటిగా చూసేది ఇదే అన్నట్టు. ఏ లుక్ అట్ తెలంగాణ క్రిమినల్ కేసెస్, ఏ లుక్ అట్ తెలంగాణ సీఎం ఎలక్ట్ క్రిమినల్ కేసెస్, నెట్ వర్త్ క్రిమినల్ కేసెస్. అనుముల రేవంత్ రెడ్డి ఇది అయినది. సరే ఇలానే చూద్దాం. ఇది కొడతారు వాళ్ళు. ఈయనది
పర్సనల్గా ఇచ్చిన బయోడేటా ఉంది కాబట్టి ఇది కొట్టేస్తారు. ఇది ఆయన ఆస్తి పాస్తి ఇవన్నీ పెట్టి ఇగో క్రిమినల్ కేసులు ఇవి చూస్తారు. ఫస్ట్ ఈ క్రిమినల్ కేసులు చూస్తారు. చార్జర్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ ఐపీసీ. రెండో కేసు చార్జర్ రిలేటెడ్ టు స్టేట్మెంట్ కండక్టింగ్ పబ్లిక్ మిస్యూజ్. చార్జర్ పనిష్మెంట్ ఇవన్నీ చూస్తారు. ఇన్ని సెక్షన్ 506, 505, 420 ఇగో 420 కేసు చార్జర్ రిలేటెడ్ టు చీటింగ్ అండ్ డిజానెస్టీ ఇండ్యూసింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ. 420 కేసు. తెలంగాణ ముఖ్యమంత్రి 420 ముఖ్యమంత్రి ఉన్న కేసులకు కంపెనీలు రావు, ఎవరు పెట్టరు. అందుకే నేను టైటిల్లో పెట్టినట్టుగా ఈ రోజు చాక్లెట్ కంపెనీ కూడా ఎవడు ఇక్కడ పెట్టాడు. ఇన్ని కేసులు చూసినాక ఇన్ని కేసులు ఇగో చార్జర్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ ఫోర్జరీ కేసు కూడా ఉన్నది. చార్జర్ రిలేటెడ్ టు రైటింగ్ ఆర్మ్డ్ అండ్ డెడ్లీ వెపన్స్ పెట్టుకున్నారు. అర్థమైందా? చార్జర్ రిలేటెడ్ టు వర్డ్ జెస్టియర్ యాక్ట్ ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ది మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఐపీసీ 509. కాబట్టి ఇంత దారుణమైన కేసులు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు వీళ్ళకు ఇటువంటి వ్యక్తికి ఏ కంపెనీలు కూడా ఇక్కడికి రానికుండయి. కాబట్టి ఈ తెలంగాణ ఎవరైతే అక్కడికి మా రాష్ట్రానికి రాండి, మా దగ్గర ఇది పెట్టండి, మా దగ్గర కంపెనీలు పెట్టండి, మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, మేము చూసుకుంటామని అంటే నేర చరిత్ర చూస్తారు, బ్యాక్గ్రౌండ్ చూస్తారు. దాంట్లో బ్లాక్ మెయిలింగ్ తప్ప ఏం లేదు. ఈరోజు హైడ్రా పేరుతో పెద్ద పెద్ద కూల్చివేత జరిగిపోయినాయి. కాబట్టి మనం నిర్మాణ దశలో మనం పోలేము. ఈ విధంగా అనేకమైన అంశాలు వాళ్ళు చూస్తారు. అందుకని ఇంతకుముందు మీకు చెప్పిన తీరుగా ఇంతకుముందు మీకు చూపించిన తీరుగా ఖచ్చితంగా నేను పెట్టినటువంటి ఇవి MOUs in public domain agreed to ఇవన్నీ అంశాలు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. డాక్యుమెంట్కు లీగాలిటీ లేదు, దీనికి సబ్స్టాన్షియల్ రైట్స్ లేవు. ఇది ఎటువంటి పార్టీల మధ్య ఎటువంటి న్యాయపరమైన హక్కులు కూడా ఎంఓకు ఉంటాయి. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏవైతే పర్యటన దావోస్లో వచ్చిందో, ఏవైతే అగ్రిమెంట్లు జరిగినాయో అవి దేనికి పనికిరావు. వాటి వల్ల కంపెనీలు వచ్చినాయి అనేది కూడా శుద్ధ అబద్ధం. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు మీరు జాగృతులు కావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళకి ఇంకోటి చెప్తున్నా, గతంలో 10 సంవత్సరాలు జయేష్ రంజన్ అంటే ఆయన 10 సంవత్సరాలు ఇండస్ట్రియల్ సెక్రటరీగా ఉన్నాడు. చాలాసార్లు అప్పటి కేటీఆర్ గారితో ఆయన వివిధ దేశాలలో పర్యటించారు. మరి వాళ్ళు ఇప్పటిదాకా ఈ 10 ఏళ్లలో ఆయన ఎన్ని కంపెనీలు తెచ్చిండ్రు ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు? ఇప్పుడు కేటీఆర్ ఏం తేలేదు అన్నప్పుడు, కేటీఆర్ కంపెనీ తేలేదు అన్నప్పుడు మరి సెక్రటరీ కూడా తేలేదు. అసలు పనికి మళ్ళీ సెక్రటరీ మీరు ఎందుకు పెట్టుకున్నారు? అటు పంజాబ్ సెక్రటరీని ఎందుకు ఎమ్మేడేసుకొని తిరుగుతుండ్రు? ధరణిలా బీఆర్ఎస్ దొంగలు, ఓకే. మరి ధరణి నడిపింది ఎవరు? నవీన్ మిత్తల్. మరి ఆయన ఎందుకు పెట్టుకున్నారు మీరు? కాబట్టి వాళ్ళు పెట్టిన చీఫ్ సెక్రటరీకి ఎందుకు కొనసాగిస్తుండ్రు? వాళ్ళు పెట్టినటువంటి సిబి ఆనంద్ గారిని ఎందుకు కొనసాగిస్తుండ్రు? కాబట్టి ఇవన్నిటిపైన ఈరోజు ప్రభుత్వం ఒక కుట్ర కోణంగా పనిచేస్తుంది. ప్రభుత్వం జవాబుదారీగా పనిచేస్తలేదు. ప్రభుత్వానికి అకౌంటబిలిటీ అని లేదు. ప్రభుత్వానికి ఈరోజు జనాలు మమ్మల్ని నమ్ముకున్న లేదు. ఒక అబద్ధాన్ని పదే చెప్పి దాన్ని నిజం చేసే ప్రయత్నంగా ఈరోజు 1,78,000 కోట్లు తెచ్చినాం, 1,75,000 కోట్ల రూపాయలు మేము తెచ్చినాం, పెద్ద పెట్టుబడులు తెచ్చినాం, 50,000 మందికి ఈరోజు ఉద్యోగాలు తెచ్చినాం అని చెప్పేసి పదే 100 సార్లు అబద్ధం నిజం చెప్పి దాన్ని నిజం చేద్దామనే ప్రయత్నము, జనాన్ని నమ్మిద్దామనే ప్రయత్నం అంటారు. కానీ ఈ మోసం నడవది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఒక హుందాగా, ఒక రాజకీయ నాయకులు లెక్క ఒక 4 కోట్ల మంది జనాన్ని ప్రతిబింబించే మా ప్రతినిధిగా అక్కడ కనవాలి. ఒక లంప్ అండ్ బాబు లెక్క నిలబడ్డాడు. ఆయన డ్రెస్సింగ్ కానీ, ఆయన వేషం కానీ, ఆయన మాటలు కానీ, ఆయన స్టైల్ కానీ ఒక లీడర్ లెక్క, ఒక 4 పైసలు ఇన్వెస్ట్మెంట్ దేనికి అక్కడ అట్రాక్టివ్ ఫిగర్గా కనవడలేదు. ఒక లంప్ అండ్ బాయ్ లెక్క కనబడ్డాడు, ఒక లైటర్ బాబు లెక్క కనబడ్డాడు. చెప్పడానికి చింతిస్తున్నా. తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదం పట్టుకుని మనం తిరుగుతూ ఉంటాం. వీళ్ళు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే తిరుగుతారు. గ్రామ సభలలో కూడా ఈరోజు ఆ ఆత్మగౌరవాన్ని తీసి పేదరికాన్ని నిలబెట్టి పేదరికం వేలం అక్కడ బాధాప్తం వేస్తుండ్రు. ఇది జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ఎంఓయు నిజ స్వరూపం ఇది. ఎంఓయు వెనుక ఉన్నటువంటి కుట్రలు ఇవి. అక్కడ లేని కంపెనీలను సృష్టించి ఇక్కడ తీసుకొని వచ్చి కొన్ని కంపెనీ లోన్లు తీసుకొని మళ్ళీ ఎగిరిపోయే కంపెనీలు కూడా రావచ్చు.
కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ మోసపూరితమైన ప్రకటనలు, మాటి మాటికి అబద్ధాలు చెప్పి అది నిజంగా మనం నమ్మేటట్టుగా చేసే ఆలోచనలు తప్ప ఈరోజు ఏవి లేవు. కాబట్టి MOU నేను ఒక బాండ్ పేపర్ ఇచ్చిన, నీకు నిజంగా నీతి నిజాయితీ ఇది ఉంటే ముఖ్యమంత్రి వారు దాని ముందు సంతకం పెట్టాలని నిన్నటి దినానే మీ ఆఫీసులు ఇచ్చిన సంతకం పెట్టి ప్రజల ముందు ఉంచండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.